తమ పలుకుబడి, అది మీడియా పలుకుబడే లేకపోతే రాజకీయ పలుకుబడే వాడుకుని కథలు నడుపుతూ ఉంటారు. ఆ విదేశీ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు భారతీయుడైనటువంటి అదాని తమకు పోటీగా రావడం ఇష్టపడట్ల. ఎందుకు? ఇతను ఇప్పటికే వాళ్ళకి శ్రీలంకలో కానీ, ఇరాన్లో కానీ, ఇజ్రాయెల్లో కానీ ఇట్లాంటి చోట్ల అమెరికా, యూరప్ దేశాలు సొంతం చేసుకోవాలనుకున్నటువంటి పోర్టుల బిడ్లు, ఎలక్ట్రిసిటీ బిడ్లు ఇతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఇతను ఎక్స్పాండ్ అయిపోతున్నాడు అమెరికాకి, మిగతా వాటికి. ఇదంతా జరిగిపోతే కనుక భవిష్యత్తులో ఇక వాళ్ళ గ్రిప్ పోతుంది. అంతే కదా. ఇప్పుడు ఎవడైనా ఒకడు ఉంటాడండి, వాళ్ళ మార్గదర్శి అనేటటువంటి మొత్తాన్ని డామినేట్ చేశాడు. అంతకుముందు ఉన్న చిట్లని ఏమైపోయినాయి? ఇవాళ అందరు కలిపితే 20 అయితే వాళ్ళు ఒక్కళ్ళే 80. అంటే ఒక పవర్ఫుల్ శక్తి అది. కాబట్టి వాళ్ళు చేయగలిగారు. అదాని ఆయన అంతే కదా. రేపొద్దున అమెరికాలో ఉన్నటువంటి చిన్న చితక సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు కూడా పోటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి మీ చిన్నప్పుడు ఐడియా ఉంటుంది కదా, గోల్డ్ స్పాటు, మజా ఇట్లాంటివన్నీ ఉండేది, కిస్మత్ ఇట్లాంటివన్నీ ఉండే, లిమ్కా ఇవన్నీ. ఇప్పుడు ఏమైపోయినాయి? కోకో కోలా వాడు వచ్చాడు, ఈ దేశంలో ఒక స్ట్రక్చర్ ప్రిపేర్ చేశాడు ఫ్రీ అని చెప్పేసి. మనందరం అటు ఉన్న టైంలో ఈ కంపెనీలకు కొనేవాళ్ళు లేడు, తాగేవాళ్ళు లేడు, ఈ మూత పడిపోయినాయి. ఆ తర్వాత ఇదే కంపెనీలు చచ్చినట్టు ఆడికి అమ్మేశారు కోకో కోలా వాడు.